అనేక బహుద్వరవక్తనేత్రం పశ్యామి త్వాం సర్వతో సంతరూపాం వాంతం మధ్యం నా పునత్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా. ప్రపంచమునకు అధిపతి అయిన వాడా, జగద్రూడా, నిన్ను సర్వత్రా అనేక హస్తములు, ఉదరములు, ముఖములు, నేత్రములు కలవానికను అనంతరూపునిగా నేను చూస్తున్నాను. మరి నీ యొక్క కానీ మధ్యము కానీ తొదను కానీ నేను కాంచజాలకున్నాను. కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్లీక్షయం సమనంతా దీప్తానాలర్కద్యుతి మప్రేమేయమము. నిన్ను లడలను కిరీటము గలవానిగా, గదను ధరించిన వానిగా, చక్రమును బూనిన వానిగా, కాంతిపుంజమును అంతటను ప్రకాశింపవానిగా, జ్వలించు అగ్నిని సూర్యుల వంటి కాంతి గలవానిగా, అపరిచితులకు పరిమితము లేని తమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిదానం త్వామవ్యయస్యాక తధర్మగోప్త సనాతనస్యం పురుషో మతోమి. నీవు తెలియనిది సర్వోత్తమకు అక్షర పరబ్రహ్మవు. నీవు ఈ జగత్తునంతటికి నీ గొప్ప ఆధారభూతుడవు. నీవు నాశనరహితుడవు, శాశ్వతములకు ధర్మములను కాపాడుతువాడు. నీవు పురాణముల పురుషుడవు. అభిప్రాయం: అనాది మధ్యాస్త మనస్త వీర్య మనంత భావ్యం శశి సూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుతు తాశకవక్తం స్వతేజస విశ్వమిదం తనంతం. ఆది మధ్యార్థ రహితుడకు, అపరిమత సామర్థ్యము కలవానిగా, అనేక హస్తముల కలగానిగా, చంద్రసూర్యులు నేత్రములు కలవానిగా, ప్రజ్వలించు అగ్నిహోత్రములకు ముఖము కలవానిగా, స్వకీయతే తేజస్సు చేయి ప్రపంచమునంతను తెలుస్తూ వాని నిన్ను చూచుతున్నాను. ద్వా వాప్రోతి యో రిధమంతరం హి వ్యాప్తం త్వయేకేన దిశశ్చ సర్వా దృశ్యాద్భుతం రూపముగ్రం తపేదం లోకత్రియం ప్రభతిత్తం మహాత్మనం. ఓ మహాత్మా, భూమి ఆకాశములకు మధ్య ప్రదేశమంతయు దిక్కులనన్నింటియు నీచే వ్యాపింపబడి ఉన్నవి కదా. మరియు భయంకరమైనదియు ఆశ్చర్యకరమైనదిగో నీ ఈ రూపమును చూచి ముల్లోకములను మిగులు బోతుతున్నది. అమీహి త్వం సురసజ్జ విశంతి కేచిద్దిత్య ప్రాజ్ఞులయో గృణంతే స్వస్తి తృప్త మహర్షి సిద్ధ సజ్జ స్తువంతి త్వాం స్తుతి పుష్కళాభిం. ఈ దేవతా సమూహములు నీ యందు ప్రవేశించుతున్నవి. మరీ కొందరు భీతిల్లి చేతులు జోడించి నిన్ను స్తుతించుతున్నారు. మహర్షుల యొక్కయు సిద్ధుల యొక్కయు సమూహముల మగుగాక అని పలికి సంపూర్ణ స్తోత్రంలో నిన్ను పొగడుతున్నాడు. రుద్రాధ్య వసనో యోచా సాధ్యా విశ్వసినో మరుతౌ చోచష్మపాచ గంధర్వయక్షాసురాశ్చిద్ధ సఖ్య వీక్షేంతత్వం విస్మితాక్షైవ సర్వే. రుద్రులను, సూర్యులను, వసువులను, సాధ్యములను, విశ్వదేవతలను విశ్వనీ దేవతలుగా, గంధర్వుల యొక్కయు, యక్షుల యొక్కయు, అసురుల యొక్కయు, సిద్ధుల యొక్కయు సంఘములను వీరందరూ ఆశ్చర్యచకితులై నిన్ను చూచుతున్నారు. రూపం మహంతే బహువక్తనేత్రం మహాభావో బహుభావో రూపదం బహూధరం బహుదాష్టకరాళం దృశ్యాలోక ప్రవిత్యస్తహం. గొప్ప భుజములు గలవో కృష్ణ, అనేకములు కల నేత్రములు కలిగినట్టు, అనేకములకు హస్తములు, తొడలు, పాదములు కలిగినట్టు, పెక్కు కడువులు ఉన్నట్టు, అనేకములైన కోరలచే భయంకరమైనట్టు నీ యొక్క గొప్ప రూపమును చూచి జనులందరూ మిగులు భయపడుతున్నారు. నేను అట్లే భయపడుతున్నాను. సభసుష్యం దీపస్య వర్ణం వ్యాతానం దీపత్వి విశాలనేత్రం దృశ్యాహి త్వం ప్రవిద్య
కాంతరాత్మా ధృతినిం నా విద్ధామి శమినోచవిష్ట. ఓ విష్ణుమూర్తి, ఆకాశమును తాకుతున్నవాడు, ప్రకాశించుతున్నవాడు, పెక్కు రంగులు కలవాడు, తెరువబడిన నోరు కలవాడు, జ్వలించుతున్న విశాలములకు నేత్రములు కలవాడు, నిన్ను చూచి మిగులు భీతిలిన మనసు కలవాడు, ధైర్యమును శాంతి భీతిని పొందుతున్నాను. దృశ్యాకరాలాని చేతే ముఖాని దృశ్యైవ కాలనల సన్నిభావి దిశనా జానే నలభే చర్మ ప్రసీదదేకా జగనీవాస. కోరలచే భయంకరమైన ప్రళయాగ్ని బోలినియు నీ ముఖములను చూచి నేను దిగ్భ్రాంతి చెందుతున్నాను, సుఖములు కూడా పొందియే ఉన్నాను. కావున ఓ దేవదేవా, జగత్రయా ప్రసన్నముడవము, నన్ను అనుగ్రహి. అమీదత్వం ధృతరాష్ట్రస్య పుత్ర సర్వే సహి వావాని పాలై సర్వే భీష్మద్రోణస్ఫూత పుత్రాస్తదా సౌ సహ స్మదీయరేసే యోధముఖ్యే. వక్రాణి తే తర్వాత్మాని విశంతి దృశ్యాకరకలాని భయనావికాని కేచిద్బలగ్నా దశనాస్తరేషు సదృశ్యహంతా చూర్ణితైరుక్త మాధ్యమే. ఈ ధృతరాష్ట్రుడు కుమారులను భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, వారి సేనయందలి సమస్త రాజ సమూహములను, అట్లే మన సేనయందలి సైనిక ప్రముఖులను నిన్ను త్వరితముగా చేర్చు. కోరలచే భయంకరములకు నిన్నిట్టి నోళ్ల యందు ప్రవేశించుతున్నాడు. కొందరిని పళ్ళ సందుల యందు చిక్కుకుని వారై పొడుముపడిన శిశిరులతో కనిపించుతున్నారు. యదా నదీనం జవో ముహుః సముద్రమేవాభిముఖ ద్రవంతి తదా తవాని నరలోకవీర విస్వంతి వక్రాని విజలత్యతే. ఏ ప్రకారము అనేక నదీ ప్రవాహములు సముద్ర భీకములై ప్రవహించు అందు ఉన్నవో ఆ ప్రకారమే ఈ మనుష్యుల యందరి వీరులు లెస్సగా గర్డించు నీ నోళ్ల యందు ప్రవేశించుతున్నారు. యథా ప్రదీప్తం జలసంపదజ్జ విశ్వంతి నాశయా సమృద్ధి వేగ తదైవ నాశయా విశంతి లోక స్తవనా పట్టిణి సముద్రివేగ. ఈ ప్రకారము మిడతల వినాశనమును మిక్కిలి వేగములకి కూడి ఉన్నవి బాగుగా మండుతున్న అగ్ని యందు ప్రవేశించుతున్నవో ఆ ప్రకారమును జనులు మిగులు వేగములు కూడిన వారే నాశనము కొరకు నోళ్ల యందు ప్రవేశించుతున్నారు. లేలీహ శేగ్రస మానమంతా లోకాన్ సమగ్ర వరదే విహితి తేజో విరాపూర్య జగస్తమగ్రం భాసనోత్రోగ్రో పత్రంకి విష్ణాం. యో విష్ణుమూర్తి, మండుతున్న నీ యొక్క నోళ్లచే జనులందరి తోటను మింగుతూ వాడై ఆస్వాదించువాడవు. నీ యొక్క భయంకరమైన కాంతులు తమ తేజస్సును జగత్తునంతయు వ్యాపించి మిగులు కంపించుతున్నవి. అఖ్యాహి మేకో ఓ భవానుగ్రవరూపో నమస్తుతే తే వర ప్రసీద విజ్ఞాతు ఇచ్చామి భవంతమాజ్యం నవిహి ప్రజా తన ప్రబుద్ధిం. దేవోత్తమ, భయంకర రాకర్మలు నేనెవడు నాకు చెప్పు. ఏలగా అనగా నీ ప్రవృత్తి ఎరుగుతున్నాను కనుక ఆదిపురుషులు నిన్ను గురించి తెలుసుకోరుతున్నాను. నీకు నమస్కారము, నన్ను గ్రహింపు. కాలోస్మి లోకక్షయకృత వృద్ధో లోకాన్ సమహర్తు విహాప్రబుద్ధ ఋతే సిత్వా న భవిష్యతి సర్వే యో వశిష్ట ప్రతినీకేషు యోధా. ఓ భగవంతుడా చెప్పెను, లోక సంహారకుడైన విజృంభించిన కాలుడు అయి ఉన్నావు. ప్రాణులను సంహరించు నిమిత్తం ఈ ప్రపంచం ప్రవర్తించుతున్నాడు. ప్రతిపక్ష సైన్యములను వీరుడు నీవు లేకపోయినను అద్భుతము జీవించి ఉండును. తస్మాత్మముత్తిష్ట యతో లాభస్య జిత్వా శ్రోతం భుజ్వా రాజ్య సమృద్ధం మాయావైతి నిహతా పూర్వమేరు నిమిత్తమాత్రం భవ సంయశ్చ. కాబట్టి నీవు లెమ్ము, శత్రువులను జయించిన కీర్తిబడింకును పరిపూర్ణమగు రాజ్యమును అనుభవించు. వీరందరూ ఇదివరకే నా చేతనే చెడుచుక, కానీ అర్జున నీ నిమిత్త మాత్రం కమ్ము. ద్రోణం చ భీష్మ చయ ద్రద్ధం చ కర్ణం తదనన్యాసి యోధా వీరం మయా హత్వం జహిమా వ్యధిష్ట యద్విస్తజేతస్సి
రణే సప్న నా చేత ఇదివరకే చంపబడిన ద్రోణాచార్యుని భీష్మాచార్యుని జయకర్ణుని అట్లే యుద్ధవీరులకు నీవు చంపము, భయపడకము, యుద్ధము చేయము, శత్రువులను గెలువము. ఇంకొకటి ఏతచ్చుత్వ వచనం కేశవస్య కృతాశివ సమాన కిరీట నమస్కృత్వ భూయామిహాహ కృష్ణం సగద్దం భవీత్స ప్రణమాం. సంజయ చెప్పాడు. అర్జునుడు నీ మూర్తి యొక్క ఈ వాక్యములు విని వణుకుతున్నాడు. చేతులు జోడించి కృష్ణునికి నమస్కరించి మిగులు భయపడిన వాడికి వినమ్రుడై గద్గస్వరంతో ఇట్లు పలికెను.